ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాగా మీరు పరిశుద్ధాత్మకి శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈ యొక్క వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, పరీక్షించినట్లయితే, మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిరీక్షణ గలవారై నిరీక్షణకర్తయగు దేవుణ్ణి విశ్వసిస్తూ సమస్త ఆనందముతో సమాధానముతోనూ మీరు నింపబడుదారు అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. అయితే నిజముగా ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి జీవించాలి అంటే దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తికి ఏది అవసరమని మనము గమనించినట్లయితే, కేవలం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఎంతగానో సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో నిలవజాలలేడు. అది రైట్ ఆ రాంగ్ అనేది కూడా గమనించలేడు. దేవుడు వెళుతూ మన మధ్యలో పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుణ్ణి మనకు తోడుగా ఉంచి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మనము నిరీక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. ఎదుగో ఈ కార్యం మనకు జరుగుతుంది, ఈ కార్యము మా జీవితంలో చేయగలడు అని నిరీక్షణ దేని ద్వారా వస్తుంది అని మనము చూసుకున్నట్లయితే, కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే ఆ నిరీక్షణ అనేది కలుగుతుంది. ఆ నిరీక్షణ ఎవరి ద్వారా జరుగుతుందంటే, నిరీక్షణ కర్తయగు దేవుడు నిరీక్షణ ఒక వ్యక్తి జీవితంలో ఉంటే దాని ద్వారా విశ్వాసము మిమ్మును సమస్తానందముతోనూ దేవుని మహిమతోనూ మిమ్మును నింపుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితముకు పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే ఆ వ్యక్తి జీవితము నిరీక్షణ కలిగి జీవిస్తుంది. విశ్వాసము ద్వారా దేవుని ఎదుట కనిపెడుతూ ఉంది. ఆ విధముగా కనిపెట్టినప్పుడు ఆ యొక్క వ్యక్తి జీవితము సమస్త ఆనందముతోనూ సంతోషముతోనూ సమాధానముతోనూ జీవించగలుగుతారు అని ఈ వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. నిజముగా నేటి దినము వరకు పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేకపోతే నిజముగా నీవు నిరీక్షణ కలిగి జీవించలేవు, విశ్వాసాన్ని కనపరచలేవు. దేవుని సన్నిధిలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటిగా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ కలిగిన వారి వల్ల జీవిస్తూ విశ్వాసానికి కర్త అయినటువంటి నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుని వైపు మనము చూసినప్పుడు మన జీవితంలో సంతోషమును ఆనందమును కలుగజేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్న దేవుడు. కాబట్టి అట్టి జీవితము నీవు నేను కలిగి ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజముగా ప్రభా, నీ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మ మాలో ఉంటే నిరీక్షణ కలిగి మేము జీవించగలం. విశ్వాసము చేత నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభా, మా జీవితాలకు సమస్త ఆనందమును మహిమను సంతోషమును కలగజేసే దేవుడు కనుక అటు నమ్మకమును అటు విశ్వాసమును అటు నిరీక్షణను ప్రభా మీ సన్నిధిలో మేము కనపరుస్తూ నిత్యము మేము అయ్యా నీ వైపు చూస్తూ నడవగలిగిన కృపాధన్యతను మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.